అప్పుడు మనం ప్రధానమంత్రి అవుదాం అనుకుని అప్పుడు కూడా చేయలే, ప్రమాణం చేయలే, పదవి తీసుకోకపోగా మన్మోహన్ సింగ్ని వెధవం చేయడానికి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మీద విమర్శలు చేసేవాడు ఇతను. అంతకంటే వెధవం ఇంకెవడన్నా ఉంటాడా? నీ పార్టీ నువ్వు పెట్టిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తయారు చేసిన కాగితాన్ని చించేసినోడు ఎవడు, జీవోల్ని చించేసినోడు ఎవడు? ఆ పాలసీ డెసిషన్ తీసుకుని సిడబ్ల్యూసీలో, ఏఐసిసిలో, సిడబ్ల్యూసీలో మెంబర్కి అక్కడే ఉంటాడు. వచ్చి మళ్ళీ మన్మోహన్ సింగ్ కాగితాలను చించేసాడు. అంటే ఏంటి? మన్మోహన్ సింగ్ పరిపాలన చేత కాకపోతే ఈయన చెప్పినట్టు వినకపోతే ఎదిరించినటువంటి వాడు. ఇలాంటి దిక్కుమాలినటువంటి నాటకాలు ఎవడాడమన్నాడు? ఆడాడు. అలాగే సొంత కూటమిలో ఉన్నటువంటి కనిమొళి రాజా లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో ఎవడు పెట్టించమన్నాడు? ఇతనే పెట్టించాడు. ఎందుకు? మేము చాలా గొప్పవాళ్ళం, మన్మోహన్ సింగ్నైనా లెక్క చేయడు రాహుల్ గాంధీ, ఆయన రాజు, సొంత కూటమిలో డిఎంకే మద్దతు ఇస్తున్నా సరే బొక్కలో దొయ్యగలిగాడు సురేష్ కల్మాడి వీళ్ళందరినీ, సొంత పార్టీ వాడిని కూడా. కాబట్టి ఇంత గొప్ప ఉదార పురుషులు అని చూపించాలనుకున్నారు. జనం ఇలా నాటకం అర్థమైంది, చాచి కొట్టారు. దారుణమైన ఓటమి, ప్రతిపక్ష స్థానం కూడా రాకుండా పోయింది. ఆ ఇంపాక్ట్ తర్వాత మనిషి విలవెల్లాడాడు. సరే అప్పుడు ఏదో ఆవేశంలో జరిగిపోయింది జనాలది. 2019కి వచ్చేవాడికి అసలు మనం మళ్ళీ కొట్టేస్తున్నాం అనుకున్నాడు. తీరా చూస్తే అప్పుడు ప్రతిపక్షం రాలా, 2 సీట్లు తగ్గినాయి ప్రతిపక్షానికి. ఇక మొన్నటిసారి సర్వశక్తులు